ఉపవాస ప్రార్థన అనేటువంటిది ఎంత గొప్ప మేలు అంటే 3 రకాలైన మేలులు మనకు జరుగుతాయి. దేవుడికి కొన్నిసార్లు మనం అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నప్పుడు, బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆయనకు కోపం వచ్చో ఇసుకొచ్చో బాధించే వారికి అప్పగిస్తాడట. ఆయనేం బాధ పెట్టడు, ఆయన కొట్టలేడు మనల్ని, ఎందుకంటే చాలా ప్రేమిస్తాడు. ఆయన కొట్టలేక ఈ గర్విష్ఠుని, ఈ బుద్ధిహీనుడిని, ఈ అజాగ్రత్తగా బ్రతుకుతున్న పనికి మాలిన కృతజ్ఞత లేనిటువంటి వాడిని ఆయన కొట్టుకోలేక కొట్టేవాడికి అప్పగిస్తాడు. అదే మనకు ఇజ్రాయిల్లో కూడా చాలాసార్లు చూస్తాం. ఈ తన్నుల దెబ్బకు తట్టుకోలేక, ఈ దెబ్బలకి, ఈ కష్టాలకు తట్టుకోలేక ఎప్పుడైతే ఉపవాసం నుండి దేవుని వైపు తిరుగుతామో అప్పుడు ఆయన చెయ్యాలనుకున్న కీడు చెయ్యక మానును అంటాడు. చూసారా, కీడుకు అప్పగించబడిన మనం తిరిగి మరలా మేలు వైపు ప్రభు తిప్పుతాడు. అది గొప్ప కార్యం. ఎందులో ఉంది చెప్పండి? అది ఉపవాస ప్రార్థనలో. ఇంకొక మాట చెప్పనా? అదేమిటంటే, మనల్ని ఎప్పుడు దొరికితే అప్పుడు నాశనం చేయాలనేటువంటి ఒక శత్రువు ఒకడు ఉన్నాడు. ఆడి పేరు తెలుసుగా మీకు? అపవాది, సాతానుగాడు, దొంగ, దుర్మార్గుడు, దోచుకునేవాడు. ఆడికి ఎన్ని పేర్లు ఉన్నాయో కదండి. సృష్టికర్తకి ఎన్ని పేర్లు ఉన్నాయో ఈ సైతానుగాడికి కూడా ఇంచుమించుగా అన్ని పేర్లు ఉన్నాయి. దరిద్ర పేర్లన్నీ. అవునా కాదా? ఉన్నాయి కదా. మరండి, నేను ఒకసారి ఏదో ఒక ఇల్లు మా ఇంట్లో టీవీ లేదులేండి, ఏదో ఒక ఇల్లు దర్శించడానికి వెళ్తే అక్కడ వాళ్ళ ఇంట్లో టీవీ ఉంది. ఆ టీవీలో ఈ జంతు ఛానల్లో ఏదో వస్తుంది కదా, అది వస్తుంది. సింహపు పిల్లలు చిన్న చిన్న కోనలండి, ఒక 3-4 పిల్లలు ఉంటే ఆ దారిని పోయే ఒక దున్నపోతు ఈ పిల్లలు వాటి దారిని వాటి వెళ్తున్నాయి, వాటిని విడిచిపెట్టవచ్చు, వదిలేయచ్చు కదా. అటు పోయేది పోకుండా గబగబగబ వచ్చేసి ఈ పిల్లల్ని, చిన్న సింహపు కోనల్ని నేలకేసి రాకేసి కొమ్ములతో పొడిచే చంపేసిందండి. ఎందుకు చంపినట్టు అంటారు? ఆ దున్నపోతు జోలికి వచ్చినాయండి. ఆ దున్నపోతు దాని వైభూడు చూడలేదండి. పిల్లలు పాపం ముక్కుపచ్చలారిన పిల్లలు అక్కడ చంపేసినాయండి. అవి వచ్చి ఎంత కడుపులో మండిందో నాకు. అసలు ఎందుకు చంపవచ్చు అంటారు? అది ఇవి కానీ పెద్ద అయినాయి అంటే రేపొద్దున మా జాతికి శత్రువులు అవుతాయని ఈ దున్నపోతు చంపేసిందండి. గమనించారు కదా. అంటే మనం ఏమీ వాడి దోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాడికి దొరికితే మనల్ని నాశనం చేయాలనే ఒక దుర్మార్గపు తలంపుతో ఆ దున్నపోతు కంటే క్రూరంగా ఉన్నాడు వాడు. మనం ఎవరమే? సింహపు పిల్లలు. స్తోత్రం చెప్పాలి. అంటే ఇంకో వయసు రాని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకా చెప్పనా, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఎంత గొప్ప కార్యం జరిగిందంటే, అంతకుముందు నక్సలైట్లు ఉండేవాళ్ళు కదా. ఆ పోలీసు వారు వెళ్తున్నప్పుడు పోలీసులకు నక్సలైట్లకి అసలు గిట్టిందా? ఇద్దరు ఫ్రెండ్సా కలిసి ఎప్పుడైనా కాపీ తాగుతారా? చెప్పరేంటండి? హల్లెలూయా. కలిసి కాపీ తాగనటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారంటే నక్సలైట్ పోలీసే కదా. ఒక చేతికో దొరికితే చంపేస్తారు. అలాగే సాతానుగాడు మనకు ఎప్పుడు ఫ్రెండ్ అవ్వడం. మీరు వాడి పనులు చేసినా ఆడు మీకు ఎప్పుడు ఫ్రెండ్ అవ్వడం, ఆడికి లోబడినా వాడు మీకు ఫ్రెండ్ అవ్వడం. ఎందుకంటే ఆడు దుర్మార్గుడే. ఈ పోలీసు వారు వెళ్తున్నప్పుడు అక్కడక్కడ సప్తాలు ఉంటాయి అడుగుల్లో, దాని కింద మందు పాత్రలు పెట్టేస్తారు. మందు పాత్ర పెట్టినట్లు ఈ పోలీసు వారికి తెలిస్తే ఆ దారిని వెళ్తారా? వెళ్ళరు కదండి. కానీ ఆల్రెడీ ఆ దారిలో ఏముంది? మందు పాత్ర ఉంది. మందు పాత్ర పేలిందనుకో, ముక్కలు ఏరుకోవాలి. వారి కండలన్నీ ముక్కలైపోతాయి. ఇలాగూ ఎక్కడో నీకు స్పాట్ పెట్టిన పరిస్థితులు ఉన్నాయి.
ఎవడాడు? సాతాను గాడు ఎక్కడో పెట్టాడు మందు పాత్ర నీ కుటుంబానికి. అది ఏ టర్నింగ్లో పెట్టాడో తెలీదు. ఇద్దరు బండి మీద సరదాగా వెళ్తుంటారు కదా, ఆ టర్నింగ్లోనే పెట్టాడేమో మందు పాత్రాడు. అక్కడక్కడ రాసి ఉంటే తెలుసా మీకు? మలుపు ఉందని జాగ్రత్త కూడా కాదన్నా, ఇది ప్రమాదము జరిగే మలుపు, జాగ్రత్త అని. అది చూడగానే మనం ఎలక్ట్ అయిపోతాం, ఓ ఇక్కడ ఏదో చాలా ప్రమాదాలు జరిగినట్టున్నాయని. బైబిల్ ఏం చెబుతుందంటే, నువ్వు ఎప్పుడైతే వాడు నీకు ఎక్కడ స్పాట్ పెట్టాడో, 2024లో పెట్టాడో, 25లో పెట్టాడో, 26లో పెట్టాడో నీకు తెలియదు. మాకేం తెలుసండి, సరదాగా జామ పళ్ళు తింటూ మామిడి పండ్లు తింటూ ఆ పోలీసులు వెళ్ళినట్టు వెళ్తున్నారు చక్కగా, ఎక్కడో పేలిపోకుండా. నీకు విరోధంగా రూపించబడిన ఆయుధము వర్తిల్లకుండా పేలకుండా ఉండే ఒక శక్తి దేనికైనా ఉందంటే ఉపవాస ప్రార్థన. వాని యొక్క ఆలోచనలన్నీ నిర్విర్వాణం నాశనము చేసే శక్తి దేనికి ఉందో తెలుసా? ఉపవాస ప్రార్థనకి. అంతే కదా. యూదా జాతికి వ్యతిరేకంగా లేచిన ఒకడు ఉన్నాడు. ఎవడాడు? హామాన్ అనే మహాదుష్టుడు. ఆడు పెట్టాడు వీళ్ళకి స్పాటు కదండి. వీళ్ళు ఏం చేశారు? కర్రల కత్తులు తీసుకుని వెళ్ళారా? వెళ్ళినా కుదరదు, అక్కడ కర్రల కత్తులు పనిచేయవు. ఎస్తేరు కూడా అదే చెప్పిందండి, ఇది నా చేతిలో కూడా లేదు, దయచేసి నా కొరకు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఆని ఆయుధం ముక్కలు చేయగలిగిన వాడు దేవుడు తప్ప మరి ఇంకెవ్వడనూ లేడు. అది ఉపవాస ప్రార్థన వలన మాత్రమే సాధ్యమైంది. 3వ మేలు చెప్పనా? స్తోత్రం చెప్పాలి. అదేమిటంటే, మీరు ఏ పనైనా ప్రారంభించేటప్పుడు ఖచ్చితంగా ఉపవాసం ఉండి కానీ ఆ పని ప్రారంభిస్తే ఖచ్చితంగా అది సేవ కావచ్చు, వ్యాపారం కావచ్చు, మరి ఇంకే పనైనా సరే దేవుడు ఖచ్చితంగా సక్సెస్ చేస్తాడు. అది ఏదైనా సరే మనం ఏం చేస్తాం? పని ప్రారంభించి దేవుడికి చెప్పకుండా ఉపవాసం ఉండకుండా అది లాస్ అయిపోయిన తర్వాత తన్నులు తిని అప్పుడు ఉపవాసం ఉంటాం. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం సుఖం అని పెద్దలు అన్నారు కదా. అట్లాగే నీ సేవ కావచ్చు, లేదా అది వ్యాపారం కావచ్చు, నువ్వు జాబుకు ట్రై చేసేటప్పుడు కావచ్చు, ఇంకా నీ కూతురుని ఒకరికి ఇచ్చేటప్పుడు కావచ్చు, నీ కొడుకు ఒకరిని చేసుకునేటప్పుడు, ఇది పెద్ద ప్రాసెస్ అండి బాబు. ఏంటది? ఇవ్వడం తీసుకోవడం. హల్లెలూయా. ఎప్పుడు ఉపవాసం ఉండాలి? ముందే ఉపవాసం ఉంటే దేవుడు దాన్ని విజయవంతంగా కొనసాగిస్తాడు. ఓకే.